జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, జననాల రేటు తగ్గుతుండటంతో 2 పిల్లలకు పరిమితం చేస్తూ 1988 నుంచి కొనసాగుతున్న చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి వియత్నాం, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ సి వియత్నాం. ప్రపంచంలోనే 4వ అష్టాంగ విమాన ఆలయం ఈ క్రింది దేశంలో నిర్మించబోతున్నారు? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి మలేషియా, ఆప్షన్ డి దుబాయ్. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. పార్లమెంటరీ వ్యవస్థకు మరొక పేరు? ఆప్షన్ ఏ క్యాబినెట్ ప్రభుత్వం, ఆప్షన్ బి ప్రధానమంత్రి ప్రభుత్వం, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి పై రెండు కాదు. ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు. పార్లమెంటరీ వ్యవస్థను క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు, ఎందుకంటే ఈ వ్యవస్థలో క్యాబినెట్ లేదా మంత్రిమండలి ప్రభుత్వానికి కేంద్రంగా ఉంటుంది మరియు నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే ఈ వ్యవస్థలో ప్రధానమంత్రి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు, కాబట్టి దీనిని ప్రధానమంత్రి ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది ఏమిటి? ఆప్షన్ 1 చంద్రుడు, ఆప్షన్ 2 ప్రకృతి, ఆప్షన్ 3 సూర్యుడు, ఆప్షన్ 4 జంతువులు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రకృతి. హరప్పా నాగరికత ప్రజలు ప్రధానంగా పశుపతి మరియు మాతృదేవిని పూజించారు. వీరు చెట్లు, జంతువులు, ఇతర ప్రకృతి అంశాలను కూడా పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి. గుప్త వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 పురగుప్తుడు, ఆప్షన్ 3 బుధగుప్తుడు, ఆప్షన్ 4 శ్రీగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీగుప్తుడు. గుప్త వంశాన్ని క్రీస్తు శకం 3వ శతాబ్దం చివరిలో స్థాపించిన వ్యక్తి శ్రీగుప్తుడు. అతని తర్వాత అతని కుమారుడు ఘటోత్కచుడు పాలించాడు. గుప్త వంశంలో మొదటి గొప్ప పాలకుడు మొదటి చంద్రగుప్తుడు. అతను తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు మరియు గుప్త వంశానికి నిజమైన స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. అయితే శ్రీగుప్తుడు వంశస్థాపకుడు. 11వ బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ల శాఖ మంత్రుల సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్. జూలై 1, 2025 నాటికి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 7 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ డి 12 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ సి 10 సంవత్సరాలు. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక క్రింద భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ రోజున ఏర్పడింది? ఆప్షన్ ఏ 16/5/1946, ఆప్షన్ బి 16/5/1947, ఆప్షన్ సి 14/6/1946, ఆప్షన్ డి 14/6/1947. ఆన్సర్ ఆప్షన్ సి 14/6/1946. గుప్తుల కాలంలో సతీ సహగమనం ఆచారం ఉండేదని తెలిపే ఆధారం ఏది? ఆప్షన్ 1 మనుస్మృతి, ఆప్షన్ 2 యజ్ఞవల్క స్మృతి, ఆప్షన్ 3 అలహాబాద్ శాసనం, ఆప్షన్ 4 ఎరాన్ శాసనం. ఆన్సర్ ఆప్షన్ 4 ఎరాన్ శాసనం. గుప్తుల కాలంలో సతీ సహగమనం ఆచారం ఉండేదని తెలిపే ఆధారం ఎరాన్ శాసనం. ఈ శాసనం గుప్త పాలకుల కాలం నాటి సామాజిక ఆచారాలపై వెలుగునిస్తుంది. ఎరాన్ శాసనం అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎరాన్లో కనుగొనబడిన ఒక ముఖ్యమైన పురావస్తు ఆధారం. ఈ శాసనం గుప్తుల కాలం నాటి పరిస్థితుల గురించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. యునెస్కో జెమ్ 2025 ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు పాఠశాల విద్యకు దూరం అవుతున్నారు? ఆప్షన్ ఏ 25.2 కోట్లు, ఆప్షన్ బి 27.2 కోట్లు, ఆప్షన్ సి 29.2 కోట్లు, ఆప్షన్ డి 29.8 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ బి 27.2 కోట్లు. భారతదేశంలో మొట్టమొదటి QR కోడ్ ఆధారిత డిజిటల్ ఇంటి చిరునామా ప్రాజెక్ట్ ఏ నగరంలో చేపట్టారు? ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి మైసూర్,
ఆప్షన్ సి నాగపూర్, ఆప్షన్ డి లక్నో. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోర్. మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లౌకికవాదం, ఆప్షన్ బి సౌమ్యవాదం, ఆప్షన్ సి నాస్తికవాదం, ఆప్షన్ డి మతరహితవాదం. ఆన్సర్ ఆప్షన్ ఏ లౌకికవాదం. గుప్తుల పరిపాలనకు ఆధార గ్రంథమైన నీతి సారాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1 వాత్సాయనుడు, ఆప్షన్ 2 వజ్జికుడు, ఆప్షన్ 3 కామందకుడు, ఆప్షన్ 4 విష్ణు శర్మ. ఆన్సర్ ఆప్షన్ 3 కామందకుడు. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఉండేది ఎవరు? ఆప్షన్ ఏ పాలకులు, ఆప్షన్ బి కేంద్ర శాసనసభ, ఆప్షన్ సి న్యాయశాఖ, ఆప్షన్ డి ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ డి ప్రజలు. భారత రాజ్యాంగం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా పాలించబడుతుంది. భారత ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే మరియు వారిని తొలగించే అధికారం కలిగి ఉంటారు. కాబట్టి సార్వభౌమాధికారం ప్రజలకు చెందుతుంది. దేశంలోనే మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి ఏ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. ఏపీలో విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, బాల్య వివాహాల నియంత్రణ వంటి మొదలగు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అమల్లోకి తీసుకురానున్న కార్యక్రమం పేరు? ఆప్షన్ ఏ మానవహారం, ఆప్షన్ బి విద్యార్థి వికాసం, ఆప్షన్ సి కిషోరీ వికాసం, ఆప్షన్ డి బాల వికాస్. ఆన్సర్ ఆప్షన్ సి కిషోరీ వికాసం. భారత రాజ్యాంగము ఎన్ని రోజుల్లో తయారు చేయబడింది? ఆప్షన్ ఏ 2 సంవత్సరాల 11 నెలల 10 రోజులు, ఆప్షన్ బి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఆప్షన్ సి 3 సంవత్సరాల 10 నెలల 10 రోజులు, ఆప్షన్ డి 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆన్సర్ ఆప్షన్ బి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. గుప్త శకాన్ని క్రీస్తు శకం 320లో ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 1 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 సముద్రగుప్తుడు, ఆప్షన్ 3 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 బుధగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి చంద్రగుప్తుడు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి పాలకుడు మొదటి చంద్రగుప్తుడు. అతను క్రీస్తు శకం 320లో గుప్త శకాన్ని ప్రారంభించాడు మరియు మహారాజాది రాజా అనే బిరుదును పొందాడు. అంటే రాజులలో రాజు అని అర్థం. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది. కారణాలు గుర్తించండి. ఆప్షన్ ఏ ఇతర రాజ్యాంగాల ప్రభావం, ఆప్షన్ బి భారతదేశ వైవిధ్యం, ఆప్షన్ సి రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకపోవడం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 నవంబర్ 14, 1949, ఆప్షన్ 2 ఆగస్ట్ 15, 1947, ఆప్షన్ 3 నవంబర్ 26, 1949, ఆప్షన్ 4 జనవరి 26, 1950. ఆన్సర్ ఆప్షన్ 1 నవంబర్ 14, 1949. రాజ్యాంగ పరిషత్తు హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా 1949 సెప్టెంబర్ 14న ఆమోదించింది. అయితే ఈ నిర్ణయం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా ఆమోదించబడింది. 21వ దేశంగా యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన దేశం ఏది? ఆప్షన్ ఏ హంగేరీ, ఆప్షన్ బి పోలాండ్, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి బల్గేరియా. ఆన్సర్ ఆప్షన్ డి బల్గేరియా. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు? ఆప్షన్ ఏ బిఎన్ రావు, ఆప్షన్ బి బిసి రావు, ఆప్షన్ సి ఎంసి షత్తల్, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ ఏ బిఎన్ రావు. బిఎన్ రావు పూర్తి పేరు సర్ బెనగల్ నర్సింగ్ రావు. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారుగా నియమితులయ్యారు. రాజ్యాంగ సభలో సచివాలయం, ఇతర కమిటీలు మరియు వివిధ సభ్యుల రాజ్యాంగ రచనలో సహాయం చేశారు. అయితే
రాజ్యాంగ సలహాదారుగా బిఎన్ రావు సేవలు ఎంతో విలువైనవిగా పరిగణించబడ్డాయి. పాటలీపుత్రం ఒక దేవతల నిర్మాణమని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 మెగస్తనీస్, ఆప్షన్ 2 కౌటిల్యుడు, ఆప్షన్ 3 ఇత్సింగ్, ఆప్షన్ 4 ఫాహియాన్. ఆన్సర్ ఆప్షన్ 4 ఫాహియాన్. ప్రైవేటు ట్రావెల్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 1వ స్థానం, ఆప్షన్ బి 6వ స్థానం, ఆప్షన్ సి 9వ స్థానం, ఆప్షన్ డి 12వ స్థానం. ఆన్సర్ ఆప్షన్ డి 12వ స్థానం. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ రాజ్యాంగ పరిషత్ నిజమైన ప్రజా ప్రాతినిధ్య సంస్థ కాదు. ఆప్షన్ బి రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. ఆప్షన్ సి రాజ్యాంగ పరిషత్తులో అన్ని తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. నవరత్నాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఆప్షన్ 1 సముద్రగుప్తుడు, ఆప్షన్ 2 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 బుధగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 2 రెండో చంద్రగుప్తుడు. నవరత్నాలు అనే కవులు రెండో చంద్రగుప్తుడు ఆస్థానంలో ఉండేవారు. ఈ కవులు ఆయన ఆస్థానాన్ని అలంకరించారు మరియు వారిలో కాళిదాసు కూడా ఉన్నారు. కార్తికేయుడి పేరుతో నాణేలు విడుదల చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 కుమారగుప్తుడు, ఆప్షన్ 2 స్కందగుప్తుడు, ఆప్షన్ 3 పురగుప్తుడు, ఆప్షన్ 4 రామగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 1 కుమారగుప్తుడు. ఇటీవల ఈ క్రింది దేశ రాజ్యాంగ న్యాయస్థానం ఆ దేశ ప్రధానమంత్రి నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ప్రధానమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేసింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి కాంబోడియా, ఆప్షన్ డి ఉజ్బెకిస్తాన్. ఆన్సర్ ఆప్షన్ బి థాయిలాండ్. నౌకాదళంలో దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఈ క్రింది మహిళ రికార్డు సాధించారు? ఆప్షన్ ఏ అవని చతుర్వేది, ఆప్షన్ బి భావనా కాంత్, ఆప్షన్ సి ఆస్థా పూనియా, ఆప్షన్ డి మోహనా సింగ్. ఆన్సర్ ఆప్షన్ సి ఆస్థా పూనియా. నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్గా శిక్షణ పొందిన మొట్టమొదటి మహిళ ఆస్థా పూనియా. ఆమె ఐఎన్ఎస్ డేటాలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆమె నియామకం లింగ సమానత్వం దిశగా నౌకాదళం వేసిన కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇటీవల రెండవ ప్రపంచ యుద్ధం నాటి 3 బాంబులు బయటపడ్డ కొలోన్ నగరం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి పోలాండ్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి జర్మనీ. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.